వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్న మొన్నటి వరకు ఇటు సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ముఖ్య ఘట్టం కంప్లీట్ అయింది. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మొదలు రానున్నాయా లేక ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ మొదలు రానున్నాయన్నది మాత్రం ప్రస్తుతం అధికారులు ఆలోచిస్తున్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా క్లారిటీగా చెప్పింది. ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని. కాకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి వరకు కంప్లీట్ అవుతుంది కాబట్టి సో అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ మొదటగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఈ ఎన్నికల తర్వాత ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఫిబ్రవరితో గడువు ముగిసిపోనున్న జిహెచ్ఎంసీతో కలిపి మిగతా పట్టణ స్థానిక సంస్థలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అది కూడా విద్యార్థుల పరీక్షల సీజన్ మొదలయ్యే లోగానే ముగించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఖమ్మం, ఇటు వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలోని 2 మున్సిపాలిటీల పాలక వర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉండడంతో వాటిని మినహాయించనున్న ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు జనవరి 2వ వారం కల్లా ఓటర్ల జాబితా తయారీకి సన్నాహాలు చేస్తున్న ఎన్నికల కమిషన్. సో ఇప్పటికే మన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇటు సర్పంచ్ కావచ్చు, తర్వాత వార్డు మెంబర్లది అయిపోయింది. ఫిబ్రవరి వరకు ఈ మున్సిపల్ ఎన్నికలు అంటే వాళ్ళ పదవి కాలం కూడా కంప్లీట్ అవ్వడంతో మళ్ళీ ఒకవేళ అంటే 2-3 నెలలు లేట్ చేసిండ్రు అనుకోండి, తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్చ్, ఏప్రిల్కి ఎగ్జామ్స్ వస్తాయి. తర్వాత మళ్ళీ మేల అప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీకి వెళ్ళాలనే ఆలోచనలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి సో జిహెచ్ఎంసీ ఆల్రెడీ ఇప్పుడు 300 డివిజన్ల వరకు ఇక్కడ హైదరాబాద్ పరిధిలో బాహుబలి డివిజన్ అనుకోవచ్చు, 300 డివిజన్లు కూడా చేశారు కాబట్టి సో మార్చ్ వరకు అంటే ఎగ్జామ్స్ లోపు దాదాపుగా 10వ తారీఖు నుంచి మొదలవుతాయి. ఇంటర్మీడియట్ కావచ్చు, తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్ కావచ్చు, 10వ తరగతి ఎగ్జామ్స్ కావచ్చు. సో మార్చి 10వ తారీఖు వరకు కంప్లీట్ చేసే ఆలోచనలో ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వచ్చే ఎన్నికలుగా మనం మున్సిపల్ ఎలక్షన్స్ అనుకోవచ్చు. సో మున్సిపల్ ఎలక్షన్స్ కోసం సిద్ధమయ్యేటోళ్ళు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇండైరెక్ట్ గా కూడా ప్రభుత్వం, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్లను సిద్ధం చేసుకుంటుంది. ఓటర్ల జాబితాను కూడా జనవరి లోపు సిద్ధం చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. చూడాలి మరి అంటే ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ నిర్వహిస్తారా లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహిస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.